ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు జర్నీ విత్ జానకి యూట్యూబ్ ఛానల్. మా తిరుమల తిరుపతి ప్రయాణంలో మొదటగా మేము వరసిద్ధి వినాయకుని దర్శించుకొని మా యాత్రను ప్రారంభించాము. కనిపిస్తున్నది గోవిందరాజస్వామి గుడి కోనేరు. ఇది విష్ణు విలాసానికి ఎదురుగా ఉంటుంది. దీనిని పక్కన ముందుకు వెళ్తే మనకి వరసిద్ధి వినాయకుడు ఆలయం వస్తుంది. ఇదే వరసిద్ధి వినాయకుడు ఆలయం. తర్వాత మనం గోవిందరాజస్వామి గుడికి బయలుదేరవచ్చు. కనిపిస్తున్నది గోవిందరాజస్వామి గుడి గోపురం. గోపురం అంతా శిల్పకళా సంపదతో అలరారుతున్నది. ఈ గోపురాన్ని దాటి మనం ముందుకు వెళ్తే ఇది గోపురం యొక్క ద్వారము. దీంట్లో కూడా శిల్ప సంపద అనేది చాలా చక్కగా ఉంది. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే మనకి ఎడమ వైపు కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. అలా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఈ ఆలయం కోదండరామాలయం. కుడివైపున మనకి సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాము. వారి దర్శనం అయిన తర్వాత అండాలమ్మవారిని, అటు విమ్మట పాదస్వారథి స్వామి దర్శనం, ఆ తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. ఇది ఆలయ చరిత్ర, ఆలయం యొక్క వివరాలు ఉన్నాయి. అలాగే ఆ తర్వాత మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి బయలుదేరాం. అక్కడ కూడా ఫోన్లు తీసుకెళ్ళనివ్వలేదు. అందుకే ఎక్కువగా ఫోటోలు వీడియోలు తీయలేకపోయాము. అక్కడ లోపల అమ్మవారు చాలా అద్భుతంగా ఉంది. మనకి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతిరోజు 12 గంటలకు ప్రారంభమవుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్నదే అమ్మవారి యొక్క గుడి గోపురం. ఆ తర్వాత మేము కపిలతీర్థం బయలుదేరాము. కపిలతీర్థంలో మనకు ముందుగా ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం జరుగుతోంది. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ప్రసన్నంగా ఉన్నాడు. కనిపించేది ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం. మీరు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అటు పిమ్మట ముందుకు వెళితే అక్కడ మనకి వేణుగోపాల స్వామి ఆలయం, కృష్ణుడి గుడి, అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే గుహలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉన్నది కనబడుతోంది. ఇక్కడ ఆలయ చరిత్ర ఏంటంటే, కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లు చెప్తారు. అందులో ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగమై ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 గంటల పాటు అంటే 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంతైన బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతోంది అని భక్తుల విశ్వాసం. మేము వెళ్ళిన రోజు చాలామంది ఇక్కడ శాంతి పూజలు, పితృ పూజలు కూడా చేసుకున్నారు. తర్వాత శ్రీనివాస మంగాపురం వెళ్ళాము. మీరు చూస్తున్నది స్వామివారి కోనేరు. శ్రీనివాస మంగాపురం రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ ఛార్జీ 30 రూపాయలు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్వామివారి ఆలయ గోపురం. తిరుపతి రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ బయట బస్సులు శ్రీనివాస మంగాపురానికి ఉంటాయి. ఇక్కడ ఆలయ చరిత్ర ఏంటంటే, స్వామివారు నారాయణవరంలో కళ్యాణం చేసుకొని తిరుమల కొండ మీద వెలిసే ముందు అగస్త్య మహాముని కోరిక మేరకు పద్మావతి అమ్మవారితో ఇక్కడ 6 నెలల పాటు ఉన్నారు. ఈ ఆలయ యొక్క చరిత్ర తర్వాత మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. కనిపిస్తున్నది ఇస్కాన్ టెంపుల్ కోనేరు. పక్కన పార్క్ కూడా ఉంది. ఈ గుడి లోపల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శిల్పాలు,
అలాగే శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించిన పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము వెళ్ళే సమయానికి హారతి జరుగుతున్నది, అది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పంచగవ్యాలతో తయారు చేసిన వివిధ రకాలైన ఉత్పత్తులు దొరుకుతున్నాయి, కావలసిన వాళ్ళు కొనుక్కోండి. అలిపిరికి దగ్గరలో మనకి బృహదీశ్వర ఆలయం, అలాగే తిరుమల నమూనా ఆలయం అని రెండు ఒకే చోట ఉంటాయి. బృహదీశ్వర ఆలయం అంటే మనకి తంజావూరులో ఉన్నట్టు అచ్చం అదే విధంగా పెద్ద శివలింగం ఉంటుంది. మీరు చూస్తున్నదే బృహదీశ్వర ఆలయం, చాలా పెద్ద శివలింగం. మేము వెళ్ళింది సాయం సంధ్య సమయంలో కాబట్టి చాలా అత్యద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత మీరు చూస్తున్నది నమూనా ఆలయం. తిరుమల స్వామివారి నమూనా ఆలయం ఎలా ఉందో ఇక్కడ ఆలయం అచ్చం అదే విధంగా ఉంది. మొత్తం ఫైబర్తో చేసిన ఆలయం, కానీ తిరుపతికి దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో ఉంటుంది కాబట్టి సొంత వెహికల్లో వెళ్ళగలరు. అక్కడ ఆటోలు కానీ ఏవి దొరకడం లేదు, చూసుకోగలరు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.